హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సలార్జంగ్ మ్యూజియం మన హైదరాబాద్లో రిచ్ హిస్టరీ, గ్రాండ్ ఆర్కిటెక్చర్ అండ్ వైబ్రెంట్ కల్చర్ ఉంది. చాలా ఐకానిక్ ల్యాండ్మార్క్స్లో సలార్జంగ్ మ్యూజియం ఒక స్టాండ్అవుట్ ప్లేస్. ఎప్పుడైనా ఈ మ్యూజియంకి పేరు ఎలా వచ్చిందనే థాట్ వచ్చిందా? ఆ పర్సన్ సలార్జంగ్ వన్ మన హైదరాబాద్ని ఎలా ఇంపాక్ట్ చేశారో అండ్ హౌ ఈజ్ లెగసీ ఈజ్ స్టిల్ అలైవ్ టుడే. ఈరోజు సలార్జంగ్ వన్ గురించి డీప్గా మాట్లాడదాం, కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అండ్ సలార్ మూవీతో కూడా కనెక్ట్ చేద్దాం. So stay tuned till the end to explore history, heritage and some fun. The legacy of Salarjung I. Salarjung I original name Mir Turab Ali Khan. హైదరాబాద్ స్టేట్లో 30 years ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేశారు. ఈ పీరియడ్లో అసఫ్ జా 4, 5, 6 రూల్ చేశారు. ఇమాజిన్ 30 years ఒక బిగ్గెస్ట్ స్టేట్ లైక్ హైదరాబాద్ని కంబైన్ చేయడం అంటే దట్ షోస్ హిస్ లీడర్షిప్, ఇంటెలిజెన్స్ అండ్ విజన్ ఫర్ ద స్టేట్. ఆయన కాంట్రిబ్యూషన్ హైదరాబాద్ని మోడర్నైజ్ చేయడంలో హ్యూజ్ పార్ట్ ప్లే చేసింది. వాట్ డస్ సలార్ మీన్? సలార్ అనే వర్డ్ పవర్ని, లీడర్షిప్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ మీన్స్ కమాండర్ ఆర్ లీడర్. మరి సలార్ మూవీ గురించి మాట్లాడితే అందులో డెవా క్యారెక్టర్ కమాండర్ అయితే కింగ్గా వరదరాజం అన్నారు. సలార్ పార్ట్ 2 వచ్చిన తర్వాత ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో అలా సలార్జంగ్ వన్ కూడా రియల్ లైఫ్లో కంబైన్ చేయడంతో హైదరాబాద్ని ప్రోగ్రెస్ అండ్ మోడర్నిటీకి తీసుకొచ్చారు. రిఫార్మ్స్ బై బిల్డింగ్ ఏ మోడర్న్ హైదరాబాద్. సలార్జంగ్ వన్ వాజ్ నాట్ జస్ట్ ఏ బ్యూరోక్రాట్, హీ వాజ్ ఎ ట్రూ రిఫార్మర్ విత్ మోడర్న్ థింకింగ్. ఇప్పుడు మేజర్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ సలార్జంగ్ వన్ టు హైదరాబాద్ చూద్దాం. లా ఎన్ఫోర్స్మెంట్ రిఫార్మ్స్. అంతకుముందు హైదరాబాద్స్ లా ఎన్ఫోర్స్మెంట్ అవుట్డేటెడ్. ఆయన మోడర్న్ పొజిషన్స్ లైక్ తాలూక్ ఇన్స్పెక్టర్, ఎస్పీ అండ్ డిఐజీని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ రిఫార్మ్స్ పోలీస్ సిస్టమ్ని ఆర్గనైజ్ చేసి లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ అయింది. ఎడ్యుకేషనల్ గ్రోత్. సలార్జంగ్ వన్ వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ని మోడర్నైజ్ చేశారు. కాలేజెస్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి మోడర్న్ సబ్జెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ స్టెప్ హైదరాబాద్ యూత్ని ప్రిపేర్ చేయడం కోసం హెల్ప్ అయింది. ఎకనామిక్ ఇనిషియేటివ్స్ బూస్టింగ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. సలార్జంగ్ వన్ ఎకనామిక్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. నల్గొండ అండ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్లో కార్పెట్ ఫ్యాక్టరీస్ని స్టార్ట్ చేశారు. ఈ ఫ్యాక్టరీస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం మాత్రమే కాదు, ఇంటర్నేషనల్గా కార్పెట్స్ ఎక్స్పోర్ట్ చేయడంతో రెవెన్యూ పెరిగింది. ట్యాక్లింగ్ హైదరాబాద్స్ ఫైనాన్షియల్ క్రైసిస్. సలార్జంగ్ వన్ ప్రైమ్ మినిస్టర్ అవ్వకముందు హైదరాబాద్లో సివియర్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండేది. కరప్షన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లూప్ ఫోల్స్ వల్ల ఫైనాన్షియల్ కండిషన్ వర్స్ అయింది. బట్ సలార్జంగ్ వన్ రిఫార్మ్స్తో స్టేట్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీని రీస్టోర్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసెస్ స్ట్రీమ్లైన్ చేసి కరప్షన్ని రెడ్యూస్ చేయడంతో హైదరాబాద్ని బాగా స్టెబిలైజ్ చేశారు. సలార్జంగ్ మ్యూజియం ఏ ట్రెజర్ ట్రోవ్ ఆఫ్ హెరిటేజ్. ఇప్పుడు సలార్జంగ్ మ్యూజియం గురించి మాట్లాడుకుందాం. ఇది మూసీ రివర్ యొక్క సదరన్ బ్యాంక్స్లో ఉంది. ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మ్యూజియం ఇన్ ది వరల్డ్ అని మనం చెప్పొచ్చు. మ్యూజియంలో 43,000 ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి. స్కల్ప్చర్స్, పెయింటింగ్స్, క్లాక్స్, మ్యాన్స్క్రిప్ట్స్ మరియు ఇంకా చాలా ఉన్నాయి. ఒక ఫేమస్ ఎగ్జిబిట్ వ్యాలిడ్ రెబెకా ఉంది. ఇది ఒక మార్బుల్ ఉమెన్ స్టాచ్యూ. అది ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ లాగా కనిపిస్తుంది. ఇట్స్ ట్రూలీ ఏ మాస్టర్ పీస్. మ్యూజియంలో క్లాక్ కలెక్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్పెషల్గా ఒక బ్రిటిష్ క్లాక్ మినియేచర్ ఫిగర్తో ఉంటుంది. ఇది ప్రతి అవర్లో గాంగ్ని రింగ్ చేస్తుంది. సలార్జంగ్ మ్యూజియంని విజిట్ చేస్తే టైంలో బ్యాక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇది మనకు వేరియస్ కల్చర్స్ యొక్క హిస్టరీ, హెరిటేజ్ మరియు ఆర్టిస్ట్రీని ప్రిజర్వ్ చేస్తుంది. సలార్జంగ్ వన్ ఒక స్కిల్ అడ్మినిస్ట్రేటర్ మాత్రమే కాదు, హైదరాబాద్లో ఒక సోషల్, ఎకనామికల్ రిఫార్మర్గా కూడా చేశారు. ఆయన గవర్నెన్స్ విషయంలో ఇమీడియట్ చేంజెస్తో పాటు ఫ్యూచర్లో చాలా ప్రోగ్రెసివ్ ఐడియాస్ని తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్లో అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఇవ్వాలి అనే నమ్మకంతో సిస్టమ్ని బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. డిప్లొమాటిక్గా చూసిన సలార్జంగ్ వన్ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో స్కిల్ ఉన్న వ్యక్తి. ఎక్స్టర్నల్ ప్రెషర్ ఉన్నా కూడా హైదరాబాద్ సావర్నిటీని మెయింటైన్ చేసి డిగ్నిటీతో స్టేట్ని మార్చారు. ప్రిన్స్లీ స్టేట్లో ఒక హైయెస్ట్ రెస్పెక్ట్ పొందిన స్టేట్గా హైదరాబాద్ని ఫామ్ చేయడంలో ఆయన కీ రోల్ ప్లే చేశాడు. ఏ కల్చరల్ ఐకాన్ విత్ గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్. సలార్జంగ్ వన్కి ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్, కల్చర్ మీద చాలా రెస్పెక్ట్ ఉండేది. అయితే వెస్టర్న్ అడ్వాన్స్మెంట్ని అడ్మైర్ చేసి దానిని అడాప్ట్ చేసేవి ఇంపార్టెంట్ అని నమ్ముతారు. ఈ రెండింటిని కలిపి హైదరాబాద్లో ఒక మోడర్న్ ఐడెంటిటీని క్రియేట్ చేశారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్తో హైదరాబాద్ ఒక కల్చరల్ హబ్గా అయింది. చాలా ఆర్టిస్ట్, స్కాలర్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చి ఆర్ట్, మ్యూజిక్, ఎడ్యుకేషన్లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఏ మిక్స్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ మోడర్నిటీ ఇప్పటికీ హైదరాబాద్ కల్చర్లో కనిపిస్తుంది. ఈరోజు మనం సలార్జంగ్ వన్ యొక్క లెగసీ గురించి, హైదరాబాద్పై తన ఇంపాక్ట్ గురించి చెప్పుకున్నాం. అలాగే సలార్ మూవీతో తన లీడర్షిప్ని కంపేర్ చేశాం. మీరు సలార్జంగ్ మ్యూజియంని విజిట్ చేయలేదు అంటే డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి. ఇది ఒక ట్రెజర్ ట్రూ ఆఫ్ హిస్టరీ మరియు కల్చర్.
హైదరాబాద్లో ఉన్న ప్రతి హిస్టరీ ఎంతూజియాస్ట్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.